నమస్తే సార్, మీ పేరండి? శ్రీనివాస్ చక్రవర్తి అండి. సార్ మీది ఏ ఊరు సార్? విజయవాడ. మీరేం చేస్తుంటారండి? నేను బిజినెస్ అండి. సార్ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. మీరైతే బిజినెస్ చేస్తున్నామని అంటున్నారు. మరి ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరైతే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే మీరు చేస్తున్నటువంటి బిజినెస్లు కానీ లేదా రాష్ట్ర ప్రజలకు కానీ బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు గత ప్రభుత్వాలు చూసే లెక్కనైతే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అండి. సార్ ఎందుకని సార్ తెలుగుదేశం ప్రభుత్వం కావాలని ఎందుకు కోరుకుంటున్నారు మీరు? అంటే గతంలో చూస్తే మనం చంద్రబాబు గారి టైంలో ఒక విజన్ ఉంది. విజన్ అనేది మనం ఒకసారి ఆలోచిస్తే మనం సైబరాబాద్ డెవలప్మెంట్ ఆలోచించే లెక్కనైతే అక్కడ రాళ్ళు మట్టి మశానం తప్ప ఏమీ లేదు. అక్కడ ఉన్న ప్రాంతాన్ని, ఆ రాళ్ల ప్రాంతాన్ని కూడా ఒక ఐటీ డెవలప్మెంట్ చేసి బెంగళూరుకి, బాంబేకి వీటన్నిటికీ ధీటుగా తీసుకెళ్ళి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించడమే కాకుండా ప్రపంచంలో ఒక పటంలో హైదరాబాద్ని ఒక ప్రత్యేక స్థానం కల్పించిన వ్యక్తి. కాబట్టి ఆయన విజన్ అనేది ఒక విధంగా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని ఇస్తున్నారు. అది ప్రస్తుతానికి జేబులో వేసుకోవడానికి పనికొస్తుంది తప్ప మన పూర్వీకులు చూస్తే ముసలోళ్ళు వాళ్ళు మనం మొక్కలు నాటుతున్నప్పుడు ఏంట్రా మొక్కలు నాటుతున్నారు, నువ్వు తినవు కదరా ఈ పళ్ళు, ఎందుకురా నీకని అడిగినప్పుడు ఒరే ఇది భావి తరాలకు పనికి వస్తుందిరా, నేను తినకపోయినా నా మనవాళ్ళో నా కొడుకో తింటాడు అనేవాళ్ళు. ఆ విధమైన పరిపాలనా విధానం విజనున్న వ్యక్తి, ఆ రోజు జరిగిపోయే వ్యక్తి కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఏదో జేబులో పడుతున్నాయి అమ్మ ఒడి ఆ ఒడి ఇవడని నవరత్నాలు అని చెప్తున్నారు. కానీ భవిష్యత్తులో పిల్లలకి అనేది భవిష్యత్తు లేకుండా పోద్ది. ఇవ్వండి, తప్పు లేదు, నవరత్నాలు కాతే ఇంకా మంచి చేయండి ప్రజలకి, పేద ప్రజలు తప్పు లేదు. అభివృద్ధి ఎక్కడ ఉంది? ఒక సైడ్ ఇప్పుడు నేను వ్యాపారస్తునండి, నాకు ఇన్కమ్ వస్తుంది అనుకోండి వ్యాపారంలో, ఇంకో నలుగురికి జాబ్ ఇస్తా, ఇన్కమ్ వస్తుంది అనుకోండి వాళ్ళకి నేను బోనస్లు ఇస్తా. మీకు ఆర్థిక అభివృద్ధి, మీకు సైడ్ ఇన్కమ్ లేకుండా రాష్ట్రాన్ని నష్టాల్లో పెట్టి అప్పులు పాలు చేసేసి, ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒక విధంగా సింపుల్గా చెప్పాలంటే మన పరిస్థితి శ్రీలంక పరిస్థితి. మనం ఏంటంటే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక భాగం అవ్వబట్టి శ్రీలంకలో రోడ్డు ఎక్కకుండా మన ఇండియాలో మన రాష్ట్రం నెట్టుకెళ్ళే పరిస్థితిలో నడుస్తుంది. అందుకని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రావడంలో తప్పు లేదు, మంచి లీడర్ అయినా. ఎందుకంటే విజన్ ఉన్న వ్యక్తి. విజన్ మీన్స్ ఈరోజు మనం జరిగేది కాదండి, భవిష్యత్తు గురించి ఆలోచించేది. విజన్ ఉన్న వ్యక్తి రావాలి. దానికి కానీ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న వాటికి చాలా పరిస్థితులు దారుణంగా ఉండబట్టి ఈరోజు అందరినీ కలుపుకుంటూ అందరూ కూడా కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అనే పరిస్థితిలో ఈరోజు సెంట్రల్, స్టేటు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఓడించి మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం అనే పరిస్థితిలో కలవడం జరిగింది. దీన్ని రకరకాలుగా ఎంతమంది అనుకున్నా కూడా మంచికి పాకులాడడంలో తప్పు లేదు. సార్ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మరి అమరావతి రాజధాని చేశారు. విజయవాడలో మరి బిజినెస్ మ్యాన్ అంటున్నారు కాబట్టి ఇక్కడ వ్యాపారాలు కానీ లేదా ప్రజలు కానీ ఎట్లా ఉన్నారో ఏంటనే మీకు తెలిసిన పరిస్థితి. ఇప్పుడు వచ్చిన తర్వాత సడన్గా 3 రాజధానులు అన్నారు, ఎక్కడా కూడా ఒక ఇటుకు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీకి చెందినటువంటి లీడర్లు కానీ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే రాజధాని లేకపోతేనేమో అమ్మఒడి ఆగిందా, రాజధాని లేకపోతేనేమో ఇచ్చే పథకాలు ఆగినాయా, రాజధాని లేకపోతేనేమో రాష్ట్రం ఏమన్నా ఆగిపోయిందా, లేకపోతే మేమేమన్నా ఇంకేమైనా చేయలేకపోతున్నామా, రాజధానితో పని ఏంటని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒక రాష్ట్రానికి నిజంగా రాజధాని అనేది అవసరం లేదంటారా? ఇప్పుడు ఒక రాజధానిని పట్టుకొని 3 రాజధానులని మొత్తానికి ఏది కంపు లేపినా, ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారండి, రాష్ట్రం విడిపోయిన వెంటనే వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ల్యాండ్ పుల్లింగ్ పేరుతో 33,000 ఎకరాలు ఆక్యుపై చేసి ఒక రాష్ట్ర రాజధాని నిర్మించారంటే ఆ రోజు మనం లాస్లో ఉన్నాం, డబ్బులు లేవు. కొత్త రాష్ట్రానికి క్యాపిటల్ అంటే చిన్న విషయం కాదు. అలాంటిది ల్యాండ్ పుల్లింగ్ పేరుతో రైతులకి స్వచ్ఛందంగా ఇచ్చేటట్టు, వాళ్ళకి ఈ 5 ఏళ్లలో కొంత మేలు చేసేటట్టు చేసిన వ్యక్తి. ఇప్పుడు మనకంటే వచ్చిన వెంటనే డబ్బులు లేవు. డబ్బులు ఉండుంటే మనం అన్నట్టు కొంత ల్యాండ్ ఎక్కడన్నా తీసుకొని డెవలప్ అయిన ల్యాండ్ మన రాజధాని డెవలప్ చేయొచ్చు. సరే అయిపోయింది. ఒక కక్షపూరితమైన పనితో 3 రాజధానులు అని చెప్పి ఇప్పుడు ఒక మొక్క గురించి చెప్పామండి, పచ్చదనం గురించి మాట్లాడుతున్నాం. పచ్చగా ఉన్న చెట్లు కూడా మీటింగుల పేరుతో పెద్ద పెద్ద చెట్లు నరికేసి, ఋషికొండను చూస్తే బంగారం ఋషికొండ, అది చరిత్రలో వైజాగ్ న్యాచురల్ పోర్ట్ అండి.
ఋషికొండ కూడా ఒక న్యాచురాలిటీ ఉంది. అలాంటి కొండను తవ్వేసి ఇక్కడ ఏదీ లేని చోట ఇక్కడ మంచి రాజధాని ఆయన ఏర్పాటు చేద్దామంటే వైజాగ్ రాజధాని అని చెప్పి చక్కటి పచ్చదనాన్ని తవ్వేసేసి రాష్ట్ర అభివృద్ధి అక్కడ పెడతాను, అక్కడ ఇవి ఉన్నాయని చెప్పేసి అక్కడ తీసుకెళ్లారు. యాక్చువల్గా అది పోర్ట్ ఉన్న ఏరియా, నేవీ ఉన్న ఏరియా. నేవీ ఉన్న చోట అసలు రాజధాని ఉండడం కరెక్ట్ కాదు. ఏయో పర్సనల్ ల్యాండ్లు అవి ఉన్నాయని చెప్పేసి ఎక్కడో డెవలప్మెంట్ చేసి పోనీ అదన్నా పోనీ డెవలప్ చేశారంటే ఈ రోజు కూడా 3 రాజధానులు ఎక్కడన్నా ఇది రాజధాని అని చెప్పుకోవడానికి లేకుండా అయిపోయింది. అంత దారుణమైన పరిస్థితిలో ఉంది మన రాష్ట్రం. మన అదృష్టం ఏంటంటే వీళ్ళ ముగ్గురు కలవడం, మన రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి ఆ భగవంతుడు ఏదో కనికరించి మనల్ని వీళ్ళ ముగ్గురిని కలిపి మన రాష్ట్ర అభివృద్ధికి తోడుకి మనందరం బాగుండాలని రాసి పెట్టబట్టి కలిశారా అనేది భావిస్తున్నామండి మేము వ్యాపారస్తులుగా. సార్, ఇప్పుడు నేను అడగబోయే విషయం మీకు వ్యాపారస్తుడికి బాగా తెలిసి ఉంటుంది. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు అనేవి బాగుండాలి. ఐ మీన్ రోడ్లు కానీ, వాటర్ కానీ, ఎటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా. మరి ఈ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల్లో ఈ మౌలిక సదుపాయాలు అనేవి ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? రోడ్లు కానీ, మిగతా విషయాలు కానీ. అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. రోజు పేపర్లో చూస్తున్నాం, వాట్సాప్లో చూస్తున్నాం, యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాం. పర్టిక్యులర్గా ఒక ప్లేస్ చెప్పి మనం చెప్పడానికంటూ ఏమీ లేదు. ఏ రోజు పరిస్థితి చూసినా జోకులతో వాట్సాప్లో, యూట్యూబుల్లో ఈ రోడ్ల గురించి కానీ, ఈ డెవలప్మెంట్ గురించి కానీ, ఈ మౌలిక సదుపాయాల గురించి కానీ మనం చూస్తుంది. ఇక ప్రత్యేకంగా చెప్పిన అదే పాయింట్లు అండి. మనం అది నేను ఇప్పుడు కటింగ్ షాప్కి వెళ్తున్నా. కటింగ్ షాప్ అని అంటాడు, సార్ మీ దగ్గర డబ్బులు ఉంటాయి కదా సార్, వ్యాపారం జరిగేది, మాకు 10,000 ఇస్తే మంగళ షాప్లో సరిపోద్దా? మీరందరూ బాగుండి మీకు డబ్బులు రొటేషన్ అయితే మా దగ్గరలో ఫేషియల్ చేయించుకోవడానికి కటింగ్స్కి 10 సార్లు వస్తారు. ఈ విధంగా చెప్పే పరిస్థితుల్లో ఈరోజు మిడిల్ క్లాస్ పీపుల్, చిన్న చిన్న వ్యాపారస్తులు, సన్నకారు వ్యాపారస్తులు కూడా రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎలా అయిపోయిందంటే ప్రతి వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ రాబట్టి ఏం జరిగి ఏమి నోటీసులకు వెళ్తే ఏం జరుగుద్ది అనేది రేపు సైలెంట్ ఓటింగ్ ద్వారా జనాలే బుద్ధి చెప్తారు సార్ రాష్ట్ర అభివృద్ధి కోసం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.